సో ఫ్రెండ్స్ చూస్తురుగా మరి మొత్తానికి బటర్ పన్నీర్ ఎగ్ దోశ వాయమ్మో ఓర్ నాయనో. పన్నీర్ బటర్ దోశ, అల్లం చట్నీ, పల్లీల చట్నీ, కారం పొడి, ఎల్లిపాయలు, బాబా 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 మొత్తం ఇమ్యూనిటీ బూస్టర్ సరికే తింటుండగా. 3 cheers బేబీ. మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ట్రై చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఎట్లరు మరి ఫైనలీ ఈ బ్లాగ్ అయితే డీజే ఓస్మో పాకెట్ 3తో అయితే షూట్ చేస్తున్నా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఎట్లుందో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయరు. చెప్పినట్టే మనకు ఫేస్ అయితే ట్రాకింగ్ చేస్తుంది. నా వెనకాల చూస్తారా, నా వెనకాల ట్రాక్ చేయాలంటే నేను ఇప్పుడు రివర్స్ కొట్టాలా, గిమ్మల్ని రివర్స్ కొడుతున్నా. సో నేను గిమ్మల్ని రివర్స్ చేసిన మన వాళ్ళందరూ అడుగుతుండే, అన్న మాకు బటర్ ఎగ్ దోశ కావాలన్నారు అండ్ బటర్ పన్నీర్ దోశ. ఇక్కడ చూస్తారు కదా పన్నీర్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి దోశ పిండి కూడా కలుపుకున్నాము. అండ్ ఇది వచ్చేసి అల్లం కూడా ప్రిపేర్ చేసి చూస్తారు. అల్లం వచ్చేసి అల్లం చట్నీ కోసం అల్లం ఇంకా బెల్లం, బెల్లం కలపాలా అల్లం చట్నీలా, లేకపోతే ఘాట్ అయిపోతుంది. ఎగ్స్ రెడీ పెట్టుకున్నాం. ఇది వచ్చేసి బటర్ అనమాట. బటర్ మీకు నచ్చింది తీసుకొని అయితే ఇది తీసుకున్నాం బటర్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి పన్నీర్ అనమాట. సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా దోశ వేసుకునేటప్పుడు చూస్తారని అయితే పెంక అయితే వేడి చేసుకుంటున్నా. సో ఇది పాత పెంక అనమాట, మామూలుగా పాత పెంక. కొత్త పెంక అయితే నాన్ స్టిక్కీ ఉంటాయి కదా. సో అప్పుడప్పుడు ఏంటంటే మనం రొట్టెలు కూడా చేస్తుంటాం కాబట్టి మనకి అతకపోతుంటాయి అనమాట దోశలు. బట్ మనకు అతకపోటు ఉండాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం చూస్తున్నాం, మనం బటర్ వేసుకుంటున్నాం. ఫస్ట్ నేను బటర్ వేసుకుంటున్నా. బటర్తో పాటు ఉల్లిగడ్డతోని ఇక చూస్తురా బటర్ ఇంకా ఉల్లిగడ్డ, ఎందుకంటే మనకి దోశలు పర్ఫెక్ట్ వస్తాయి. వాయమ్మ ఓర్నాయనో గుమ్మగుమ్మలు ఆడుతుంది స్మెల్. సో ఈ విధంగా మనం బటర్ వేసుకున్నాం. చూస్తారు కదా మనకు ఫస్ట్ దోశ అనేది సాలిడ్ రావాలి కాబట్టి పర్ఫార్మెన్స్. సో ఈ విధంగా అయితే నేనైతే చేసుకున్నా. సో ఫ్రెండ్స్ మా చిట్టి అయితే హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ అయితే దోశ పిండి అయితే పోస్తున్నాం కదా, చూస్తారు కదా ఇట్లా. వాయమ్మో ఓర్నాయనో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తురా మరి ఎగ్ బటర్ దోశ అనుకున్నాం కదా, చాలా సింపుల్ అనమాట. నేను యాక్చువల్లీ సింపుల్గా చేస్తున్నాను, ఎందుకంటే నాకు అడిషనల్గా మసాలా అవంతా టైం వేస్ట్ నాకు. సో నాకు సింపుల్గా అయిపోవాలా. మనమైతే పల్లీల చట్నీ అయితే వేసుకుంటున్నాం కాబట్టి సో నేను సింపుల్గా ఇట్లా ఎగ్ బటర్ దోశ అయితే వేసుకుంటున్నాను. వాయమ్మో ఓర్నాయనో. సెంటర్లో వేసుకోవాలా. ఎమ్మి దాన్ని చూస్తేనే గుంజుతున్నాయి నాకు దవడాలు. ఓ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా. సో ఈ విధంగా అయితే మనం ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకుంటాం. వాయమ్మో ఓర్నాయనో. గుంజుతుందిరా నాయన, దెబ్బ ఆకలి అవుతుంది. సండే ఎలా చీట్ మీల్ కదా. ఎగ్ బటర్ దోశ అండ్ ఎగ్ పన్నీర్ బటర్ దోశ అస్సలు కపాక గుంజుడే. సో మొత్తానికి ఎగ్ బటర్ దోశ అయితే రెడీ అయిపోయింది. చూస్తారు కదా. వామ్మో ఓర్నాయనో గుంజుతుందిగా దవడలు. మనకి పన్నీర్ దోశ అయితే మనము వేస్తున్నాం, ఓకేనా. వాయమ్మో ఓర్నాయనో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా పన్నీర్ని అయితే నేను ఇట్లా తురుముతున్నాయి. ఇది తురిమేది ఉంది కదా, తురిమే దాంతో ఇట్లా అనుకుంటే అయిపోతుంది. కొంచెమే మనకి ఎంత కావాలో అంత. జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ దాకాలి కదా. బాబా 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 పన్నీరు బటరు దోశ. వామ్మో ఓర్నాయనో పెద్ద ప్లానింగే. సో మనకు నచ్చినంత వేసుకోవచ్చు. నేను ఏంటంటే నాకు ఫస్ట్ అటెంప్ట్ కదా, మనకు ఫ్లేవర్ ఎట్లా వస్తుందో తెలియాలి కదా. సో ఒక సైడ్ కాలింది కాబట్టి నేను ఒక సైడ్ అయితే ఇట్లా తిప్పేస్తా ఫస్ట్. వాయమ్మో ఓర్నాయనో. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మరి ఇప్పుడైతే ఇగో రెడీ అయిపోయింది. వాయమ్మో ఓర్నాయనో బటర్ పన్నీర్ దోశ గుంజుతుంది. అది చూడు బటర్ మొత్తం ఇట్లా రోస్ట్ అయిపోయింది. బటర్ పన్నీర్ కూడా రోస్ట్ అయిపోయింది పైన. చూస్తారు కదా. బాబా 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 బా. సో ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఇష్టపడి తినే దోశ లైక్ కావాలంటే మనం దీనిపైన షుగర్ కూడా స్ప్రింకిల్ చేయొచ్చు. లైట్గా స్ప్రింకిల్ చేయాలి, ఎక్కువ కూడా కాకుండా. చిన్నపిల్లలు చాలా ఇష్టంతో తింటారు. చూస్తారా ఆ విధంగా షుగర్ స్ప్రింకిల్ చేస్తే కూడా పిల్లలు లట్టలట గుంజుతారు వేసి. ఎక్కువ కూడా వేయకూరి షుగరు, తక్కువ వేయరు, జస్ట్ ఫ్లేవర్ రానికి అంతే.
స్వీట్ ఫ్లేవర్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, అల్లం బెల్లం చట్నీ అనమాట ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునేది. సో అల్లం చూస్తారు కదా, అల్లం కూడా చాలా మంచిది అనమాట, ఇమ్యూనిటీ బూస్టర్. సో అల్లము ఫస్ట్ అల్లం అయితే క్రష్ అయిపోవాలి మొత్తం, ఓకేనా. సో అల్లం వేసేసుకుంటున్నాను చిన్న దాంట్లో, చూస్తారు కదా మొత్తం క్రష్ అయిపోయింది, నైస్. సో ఇప్పుడు సేమ్ యాస్టీజ్ మనం బెల్లం ఉంది కదా, బెల్లంని కూడా వేసేస్తున్నా చూడండి. సో ఫ్రెండ్స్ చూసారుగా మొత్తం పేస్ట్ అయిపోయిందిరా బాబు, ఊరు నాయనో. సో ఫ్రెండ్స్ అల్లం బెల్లం అయితే పేస్ట్ అయిపోయింది కదా. సో వన్స్ పేస్ట్ అయిపోయాక మనం కొంచెం కారం వేసుకుంటున్నా, మనకు కావాల్సినంత 1/2 స్పూన్ అట్లా, అండ్ 1/2 స్పూన్ కన్నా తక్కువ ఉప్పు, జస్ట్ ఫ్లేవర్ రానికి మనకు, అంతే, ఎక్కువ కూడా వద్దు, తక్కువ, ఓకే, అంతనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి చూస్తారు కదా, అల్లం బెల్లం పచ్చడి అనమాట ఇది, ఓకేనా. బాబా కారం ఉప్పు అయితే నేనైతే లైట్గా వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ తిన్నా కాబట్టి తక్కువనే తింటా. మొత్తానికి అయితే చూస్తారు కదా, బటర్ పన్నీర్ ఎగ్ దోశ గుమగుమలాడుతుంది అయ్యా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మరి మొత్తానికి బటర్ పన్నీర్ దోశ, ఇది బటర్ ఎగ్ దోశ, ఇది బటర్ పన్నీర్ దోశ. కావాలంటే మనము ఇది కారం పొడి స్ప్రింకిల్ కూడా చేసుకోవచ్చు దోశ పైన, అందరు ఆల్రెడీ స్ప్రింకిల్ చేస్తారు, బట్ మీ ఇష్టం, మన పర్సనల్ ప్రిఫరెన్సెస్. మనకు సప్పగా తినాలనుకుంటే ఇట్లా తింటా. సో ఎల్లిపాయలు అండ్ ఇది బెల్లం అల్లం చట్నీ, మన వాళ్ళు అందరూ అడుగుతారు కదా. సో ఇది బెల్లం అల్లం చట్నీ, అండ్ ఇది వచ్చేసి మామూలుగా పల్లీల చట్నీ అనమాట. బాబా చాలా తక్కువ ఉంది పల్లీల చట్నీ, బకెట్ లెక్క ఉంటే బాగుంటుండే. సో ఫస్ట్ అయితే టేస్ట్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి అల్లం బెల్లం చట్నీ, బయట కూడా ఇట్లనే చేస్తారు, కాకపోతే కొంచెం కలర్ వస్తుంది. అది మనది తెల్ల బెల్లము, అది వచ్చేసి నల్ల బెల్లం కాబట్టి కలర్ ఎక్కువ వస్తుంది. సో ఇది చూస్తారు కదా, ఫస్ట్ వచ్చేసి మనము పన్నీర్ బటర్ దోశ, అల్లం చట్నీ, పల్లీల చట్నీ, కారం పొడి, ఎల్లిపాయలు, బాబా మొత్తం ఇమ్యూనిటీ బూస్టర్ సరికే తింటుండగా. 3 cheers బేబీ. మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది, మీరు కూడా ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి దోశ, ఇది ఎగ్తో తిందామా. ఎగ్ చూస్తురా, పన్నీర్ కావాలంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు, నేను తక్కువ వేసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. లైక్ మామూలుగా అయితే బట్ మీరు కూడా ట్రై చేయాలి. ఎగ్ బటర్ దోశ, అల్లం చట్నీ, పల్లీల చట్నీ, కారం పొడి, ఇంతగానే ఇమ్యూనిటీ బూస్టర్ సరికి ఏడా దొరకదు, మీరు కూడా ట్రై చేయాలి. దవడలు గుంజుతాయి, దబా గుంజేసాయి. బాబా దిక్కులు చూస్తే టైం అయిపోతాయి మామ, తినని మామ జర. ఆ వీడియో బంద్ చేసే మామ జర. వీడియో నచ్చినట్లయితే ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. See you guys in the next video. Bye bye.